మాతా జగన్మాతా ఓ మాతా జగన్మాతా మీకన్నా లోకంలో నాకింకెవరున్నారు మాతా జగన్మాతా ఓ మాతా జగన్మాతా మీ చల్లని చూపుంటే మీరే నా దాపుంటే మీ చల్లని చూపుంటే మీరే నా దాపుంటే భస్మరాతి ఇప్పుడే బంగారు జలం కావాలి వెన్నెల వెలుగున రవ్వల పువ్వే వికసించాలి మాతా జగన్మాతా ఓ మాతా జగన్మాతా. పురాతన సాంప్రదాయాలు నేటికి గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అమ్మవార్ల జాతర మహోత్సవాలు సాక్షిగా నిలుస్తున్నాయి. అమ్మవార్ల జాతరలకు వచ్చేవారెవరైనా తమ పల్లె అందాలు చూసి పులకించిపోతారు. ఎండగండి గ్రామ ఇలవేల్పు ముత్యాలమ్మ తల్లి గ్రామానికి ఒక విశిష్ట చరిత్ర ఉంది. తిరుపతి వెంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి జన్మించిన పుణ్యభూమి ఎండగండి. సరస్వతీ పుత్రుడు డాక్టర్ దివాకర్ల వెంకటావతి కూడా ఈ గ్రామంలోనే జన్మించారు. విలక్షణ వ్యక్తిత్వం మూర్తీభవించిన రాజకీయవేత్తలుగా మార్గదర్శకులుగా నిలిచిన స్వర్గీయ పివిఎల్ తిమ్మరాజు, స్వర్గీయ పెనిమిచ్చ సుబ్బరాజుల స్వగ్రామం ఎండగండి. అంతటి ఉజ్వల చరిత్రకు సాక్షిగా నిలిచిన ఎండగండి గ్రామం పచ్చని పైర్లతో ఆహ్లాదకర వాతావరణంతో ఎంతో రమణీయంగా ఉంటుంది. విద్యార్థులకు కళాశాల, గ్రంథాలయం, ప్రజలకు ఆరోగ్య కేంద్రం, ప్రయాణికులకు బస్ షెల్టర్స్ ఉన్నాయి. జాతీయ స్థాయిలోనే ఉత్తమ సహకార బ్యాంకుగా అవార్డు పొందిన ఎండగండి సహకార బ్యాంకు రైతులకు, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రామ ఇలవేల్పు ముత్యాలమ్మ తల్లికి ప్రతి ఏటా సంక్రాంతి నెలలో ఆ గ్రామస్తులు ఘనంగా జాతర మహోత్సవాలు జరుపుతారు. గ్రామంలోని రాయపేటలో అమ్మవారి ఆలయం ఉంది. గ్రామం నడివీధిలో అమ్మవారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలువులో అమ్మవారిని ఉంచి నెల రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుపుతారు. అమ్మవారిని డప్పుల వాద్యాల నడుమ గ్రామంలో ఇంటింటికి తిప్పి పూజలు నిర్వహిస్తారు. నెల రోజుల పాటు జరిగే అమ్మవారి జాతరతో ఎండగండి గ్రామం సందడి సందడిగా ఉంటుంది. ఎండగండి జాతర ఉత్సవాలలో పరగంగ పంపనిదే గ్రామ ప్రజలు ఇంటి వద్ద ఏమీ ముట్టరు. పరగంగను పంపడం అంటే అమ్మవారికి చల్లి నైవేద్యం అందించటం. ముందుగా నడివీధిలో అమ్మవారి చల్లి నైవేద్యాన్ని ఒక కుండలో పోసి ఘనాచారి నెత్తిన పెట్టుకుని గ్రామస్తులతో కలిసి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. చల్లి నైవేద్యాన్ని గ్రామంలో ఉప్పులూరు తూము ప్రాంతంలో నీటిలో అడుగున పెడతారు. ఆ దృశ్యం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు. వార్షికం కనుక మా పెద్దలప్పటి నుంచి మేము కొలుపుతాం. అమ్మవారికి పూర్వం నుంచి అండి మా తాత ముత్తాతల కాడి నుంచి మేమే చేసుకొస్తున్నాం. మా తాత కాడి నుంచి మా నాన్న కాడి నుంచి నేను, నా తర్వాత ఇంకేమన్నాండి ఇంకెవరు ఎత్తుకుంటారో ఏటో మేమే చేస్తున్నాం తరతరాల నుంచి. పూర్వం నుంచి మా తాతయ్య గారి కాడి నుంచి మా తండ్రి గారి కాడి నుంచి మా అన్నదమ్ములు ఇలాగ చేసుకొస్తున్నాం. కొన్ని గ్రామాలలో గ్రామ దేవత జాతరల్లో వర్గ విభేదాలు పాత కక్షలకు వేదికగా మారుతుంది. రెండు వర్గాల బాహాబహీతో ఉత్సవాలను అల్లకొల్లోలం చేస్తుంటారు. అటువంటి సంఘటనలకు ఎండగండిలో ఆస్కారం ఉండదు. కులమతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉంటారు. జాతర మహోత్సవాలు తమ ఇంట పండుగల ఎంతో ఆనందంతో కలిసిమెలిసి జరుపుతారు. దశాబ్దాలుగా జాతర జరుపుతున్న అక్కడ ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకపోవడం విశేషం. మా ఊరి దేవత మాకిచ్చిన వరం అంటారు ఎండగండి గ్రామ ప్రజలు. అందుకే ఎన్నో గ్రామాలకు ఎండగండి ముత్యాలమ్మ జాతర ఆదర్శంగా నిలుస్తుంది.